హెయిర్ గ్రోత్ కోసం ఎక్స్టర్నల్ గా హెయిర్ ఆయిల్, హెయిర్ షాంపూ వీడియో అప్లోడ్ చేశాను కదా. మరి ఇంటర్నల్ గా ఏం చేయాలి చెప్పాలి కదా. ఇప్పుడు నేను చూపించే లడ్డూలు 20 to 30 డైలీ ఒక లడ్డు తిని చూడండి. అత్త కొడల గొడవల మధ్యలో జుట్టులు లాక్కున్నా కానీ, 3 పిల్లల గొడవల మధ్యలో జుట్టు పట్టి పీకినా రాదు. ఇన్ఫాక్ట్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ ఆల్సో హెల్త్ కి కూడా చాలా మంచిది. జనరల్ గా మన హెయిర్ స్ట్రాంగ్ గా ఉండాలన్నా, ఊడిపోకుండా ఉండాలన్నా కానీ బయోటిన్ విటమిన్ అనేది మనకి హెయిర్ కి అవసరము. ఈ బయోటిన్ జుట్టుకి, చర్మంకి, గోర్లకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ బయోటిన్ పల్లీల్లో, బాదం పప్పులో, సన్ఫ్లవర్ సీడ్స్ లో, అవిసె గింజల్లో, వాటర్ మిలాన్ సీడ్స్ లో ఎక్కువగా ఉంటాయి. అదర్ వాటిలో కూడా ఉంటాయి. చిలకడ దుంపల్లో ఎక్కువగా ఉంటుంది, చేపల్లో ఉంటుంది, గుడ్లలో ఉంటుంది, పాలకూరల్లో ఉంటుంది, స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ, వాటర్ మిలాన్, గ్రేప్ ఫ్రూట్స్ ఇలాంటి వాటిల్లో కూడా ఉంటుంది బయోటిన్. ఇంటర్నల్ గా హెయిర్ గ్రోత్ కి ఇవి బాగా హెల్ప్ అవుతాయి. ఈ లడ్డు మ్యాటర్ వచ్చేసరికి పల్లీలను ముందుగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని పొట్టు ఊడేంత వరకు వేయించుకోవాలి. సో పల్లీలకి పొట్టు సపరేట్ చేసుకోవాలి కాబట్టి వాటిని సపరేట్ ప్లేట్ లో తీసుకొని ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలాన్ సీడ్స్, నువ్వులు, గుమ్మడి గింజలు, బాదం పప్పులు, జీడిపప్పులు మీ దగ్గర ఏమైతే అవైలబిలిటీ ఉందో వాటన్నిటిని తీసుకొని వేయించుకోవాలి. అవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో కోర్స్ గా గ్రైండ్ చేసుకొని పూర్తిగా బెల్లం కానీ, పూర్తిగా ఖర్జూరాలు కానీ యూజ్ చేయొచ్చు మీ స్వీట్ కి తగ్గట్లుగా. నేనైతే సగం బెల్లం, సగం ఖర్జూరం యూజ్ చేస్తున్నాను. ఇలా గ్రైండ్ చేసుకొని మిగతావి కూడా మొత్తం గ్రైండ్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు మొత్తం ఒకసారి కలిపేసుకొని లడ్డూలు చుట్టేసుకోవడమే. లడ్డూలు చాలా ఈజీగా వస్తాయి. నెయ్యి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోకి మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.